చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటారు. వివాదం అనేది ఎవరి మధ్యలోనూ లేదు. కొల్లేరు రైతులకి అబ్బాయి చౌదరికి మధ్యలో ఉన్నటువంటి వివాదం ఇది మా తెలుగుదేశం పార్టీకి మాకు కూటమికి మీరు లింక్ పెట్టద్దు. మీరేంటంటే మా మీద తోసేస్తే అది పోద్దేమో అని అంటున్నారు. అసలు అబ్బాయి డబ్బులు ఎందుకు వాళ్ళకి బాకీ అనేది మీరు ఆలోచించరేంటి? ఆ కోణం మీకు కనపట్లేదా? వీడు ఆ డబ్బులు తినేశాడట. ఈ జగన్ అనేటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీడు పేటరేగిపోయి కళ్ళు నెత్తి మీదకి వచ్చి మితిమీద ప్రవర్తించాడట. దానివల్లనే ఈ ఇష్యూలు ఉన్నాయట అనేది ఒక్క మనిషిని అర్థం చేసుకోరే. నేను అడుగుతున్నా, ఆ కోణంలో ఆలోచించండి. మీకు ఆడు చేసిన తప్పేంటో కనబడద్దే. ఇప్పుడు అతని ఆస్తులు ఎవడో లాక్కోలా, ఎవడు ఆ ఆస్తుల్ని కాజేలా, ఆ ఆస్తుల్ని ధ్వంసం చేయాల, ఆడి ఇంటి మీద రాయేసాడు అంటాడు. ఎవడు రాయేస్తాడు ఇంటి మీదకి వెళ్ళి? వేరే పని లేదు ఎవడికే ఆడి ఇంటి మీద రాయేయటమైన పని. ఆడింటి ముందు వాళ్ళు మాకు భోజనం పోలేదు అని కంచాలు కొట్టారు. దానికి ఎవడు బాధ్యుడు? ఆడు కంచాలు కొడతాడు కడుపు మండి, దానికి బాధ్యుడు ఎవడని అడుగుతున్నా. వాళ్ళు వంట వారు పెట్టారు ఆడింటి ముందు, దానికి బాధ్యుడు ఎవడు? నువ్వే. వాళ్ళకి ఇవ్వాల్సిన చేయో కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తే రారుగా. వాళ్ళేమి నిన్ను నీ ఆస్తులు రాయమని అడగట్లా, నీకున్నా ఏమి ఇమ్మని అడగట్లా. మా దగ్గర కొట్టేసావు కదా బాబు, అధికారం ఉంది కదా అని నిన్ను అడగలేకపోయాము. ఇప్పుడు అధికారం పోయింది కదా, కొట్టేసిన డబ్బులు మాకు వెనక్కి ఇమ్మని అడుగుతున్నారు. అంతకుమించి ఏమీ లేదు మిత్రమా. ఇంకా ఉన్న డౌట్ ఉందా కృష్ణ నీకు? అంటే నీకేమన్నా అబ్బాయిని ఇంకా తిట్టించాలని ఉందా? చెప్తా. వాడు చదువుకున్న మాట మంచి వాస్తవమే, నా కళ్ళ ముందే చదువుకున్నాడు. వాడు బతుకు దొరికిపోయాడు. ఏదో కుదిరింది వరుస, గాల్లో కొట్టుకొచ్చాడు, ఒకసారి ఎమ్మెల్యే చేశాడు. వాడు పైకి సాఫ్ట్వేరే కానీ వాడి మెంటాలిటీ అంతా హార్డ్వేరు. వాడు చేసేవన్నీ క్రిమినల్ పనులు. వాడు క్రిమినల్ కాకపోతే ఇలాంటి క్రిమినల్స్ ఏమైనా పిలుస్తాడా చెప్పు నువ్వు? వాడు క్రిమినల్ కాకపోతే ఆడు ఒక రాజకీయ పార్టీ నాయకుడు. అక్కడ వీళ్ళందరూ రౌడీలందరూ ఎందుకడికి? తాగుబోతాళ్ళందరూ ఎందుకు? బ్లేడ్ బ్యాచ్ వాళ్ళందరూ ఎందుకు చెప్పు నువ్వు? ధర్మం. అలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి బారుల్లో తీసుకెళ్ళి తాగిపిచ్చి నిలవబెట్టుకుని విజయవాడ దాకా పోగేసుకుని వచ్చి ఈ రాద్ధాంతం అంతా ఏంటి? వాడు నిజంగా సాఫ్ట్వేర్ అయి ఉంటే పెద్ద మనుషులు ఉన్నారు కదా, నువ్వు పెట్టుకున్నావు కదా, నీ బాబులు ఎంపలేసుకుని ఒప్పుకున్నాడు కదా ఎన్నో కోట్లు కడతానని. ఒప్పుకున్నాడా లేదా? జరిగిందా లేదా? లేదు. నీ బాబులు ఎంపలేసుకోలేదా చెప్పు, రిజల్ట్స్ చూపిస్తా నీకు, మీరందరూ చూస్తానంటే. 2 లెంపలు బాదుకున్నాడు. ఎలా 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 ఇంకెప్పుడు ఇతను తప్పు చేయనని, తినేసిన డబ్బు కట్టేస్తానని మాట్లాడింది. ఇవాళేంటో ఏమీ తెలియనట్లుగా ఆన్లైన్లో పోగేసుకొచ్చి దొంగ నడిచినట్టుగా ఉంది. మీరు సాఫ్ట్వేరు అవన్నీ అనుకోవద్దు, పేరుకే. నేను గెలిస్తే ఈ పెడతా అన్నాడు, ఈ పెడతా అన్నాడు, చూస్తారు నియోజకవర్గాన్ని దిశ మారుతానన్నాడు. ఒక కంపెనీ పెట్టలా. ఈడు కుటుంబాలకి సరిపడా సంపాదించుకున్నారు, దోచేసుకున్నారు, మూటలు కట్టుకున్నారు. ఒక 50 కోట్లు పెట్టి కంపెనీ కొన్నాడు అమెరికాలో. ఎక్కడదమ్మా నీ డబ్బు? 50 కోట్లు ఏం చేస్తే ఇచ్చారంటే 50 కోట్లు? కంపెనీ ఎట్ట కొన్నావు? ఏమీ లేవని కొల్లేరు డబ్బులని కొట్టుకెళ్ళిపోయావు. ఇవన్నీ ఏంటి? నేనేం అబద్ధాలు చెప్తున్నా మీతో. నేను మాట్లాడేవన్నీ నిజాలే మాట్లాడుతున్నా. నాకేం అతని మీద వ్యక్తిగతంగా ఏ కోపం లేదు. చాలా తప్పుడు పనులు చేశాడు, చాలా హెరాస్మెంట్ చేశాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. నిద్రలేని రాత్రులు ఎన్నో రాత్రులు గడిపాం, ఎన్నో రాత్రులు. రోజుకొక కేసు. 67 రోజులు పెట్టింది పెట్టకోకుండా పెట్టారు. అన్నీ పెట్టెడు కేసులే. సగం కేసులు కొట్టేశారు, సగం కొట్టేశారు ఇప్పటికే, నీదే తప్పు లేదని. ఇంకా మిగిలిన కూడా కొట్టేస్తారు. నేను తప్పు చేయలేదు కాబట్టి. కానీ జగన్ మీద కేసులు కొట్టరు. అవి సిబిఐ 11, ఈడీ 7,
లక్షలాది కోట్ల రూపాయలు ప్రజాధనం, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాజేసిన డబ్బు అది. అవి ఊరినే ఆ పాపాలు. నాకు వాళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. నేనులాగా ఈయన కొట్టేసి బియ్యం డబ్బులు మళ్ళీ జమ కడతాం కాదు. నువ్వేమన్నా నీలాంటి ఏమైనా ఆరోపణలు ఉంటే నా మీద చెప్పు, నేను ఆన్సర్ చేస్తా. నువ్వు చేసినటువంటి తప్పుడు పనులు, మీ వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు లాంటివి ఉంటే చెప్పు, నేను ప్రజాక్షేత్రంలో ఆన్సర్ చేస్తా. మీరు ప్రజాక్షేత్రంలో మీరు పనికిరారని, మీరు సరిపోరని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇచ్చి ఇంకా సంవత్సరంన్నర కూడా పూర్తవలా. నేను మేము వచ్చేస్తున్నాం అని పిచ్చ మాటలు, ప్రేరేపణలో జనాన్ని రెచ్చగొట్టుడు, కన్ను కొట్టి వేసేయాలంటాం, రప అంటాం. ఇవన్నీ మీరే చేస్తున్నటువంటి వికృత చేష్టలు. అధికారం పోయిన తర్వాత ఏం చేయాలో తెలియక మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి మాటలుగా నేను భావిస్తూ ఉన్నా ఇవన్నీ. ఓకే, థ్యాంక్ యూ.